హాయ్ అందరికీ చిలిపి మగుడు అల్లరి పెళ్ళాం సిరీస్కి వెల్కమ్. సిరీస్ రచయిత శ్రీ విజయదుర్గ, వాయిస్ ఓవర్ శ్రీ విజయదుర్గ. ఇక సిరీస్లోకి వెళ్ళిపోదామా? పక్కింట్లోకి ఫ్యామిలీ రావడంతో ఉజ్వల్ అనన్య ప్రైవసీకి చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. అనన్య కాలేజ్ లైఫ్కి బాగానే అలవాటు పడింది. ఇల్లు కాలేజ్ మేనేజ్ చేస్తూ వస్తుంది. ఉజ్వల్ తన చిలిపి పనులను కంటిన్యూ చేస్తున్నాడు. అనన్య ఉజ్వల్ని కోప్పడుతూ, అంతా మీ వల్లే, ఇప్పుడే ఈ బట్టలు మార్చుకున్నాను, తడిచిపోయాయి, ఇవన్నీ మళ్ళీ ఉతకాలి అంది. సరేలేవోయ్, ఏదో బండకేసి బోదుతూ ఉతుకుతున్నట్టు, వాషింగ్ మిషన్లోనేగా ఉతికేది అన్నాడు. మీకు అలాగే ఉంటుంది అంటూ డ్రెస్ చేంజ్ చేసుకుని డైనింగ్ టేబుల్ మీద పూరి పూల్ మకానా కర్రీ సర్ది పెట్టుకుని ఇద్దరూ ఒకే ప్లేట్లో ఎంజాయ్ చేస్తూ తిన్నారు. రేపు యారాడ్ బీచ్కి వెళ్దాం అనుకున్నాం కదా, సో ఎర్లీగా పడుకుందాం, రేపు ఎర్లీగా స్టార్ట్ అవుదాం, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ బయటే, ఫుల్ ఎంజాయ్ చేద్దాం అన్నాడు. అనన్య ఉజ్వల్ మాటలకి ఉబ్బి తబ్బిబ్బై, రేపు ఫుల్ ఎంజాయ్, అమ్మో నేను రేపు ఏం డ్రెస్ వేసుకోవాలో ఏంటో ఉండండి అంటూ కబోర్డ్ వైపు పరుగు తీసింది. ఒసే రాక్షసి, ఏమీ అవసరం లేదు అంటూ బెడ్ మీద కూర్చున్న ఉజ్వల్ అనన్యని లాగి తన మీద పడేలా చేసుకుని గట్టిగా పట్టుకుని పడుకున్నాడు. అనన్య నైట్ అంతా సరిగా నిద్రపోకుండా బీచ్కి ఎప్పుడు వెళ్తానా అని కలలు కంటూ కలత నిద్రలోనే ఉండిపోవడంతో తెల్లవారుతుండగా మంచి నిద్ర పట్టడంతో 7 దాటినా నిద్ర లేవలేకపోయింది. ఉజ్వల్కి మెలకు వచ్చి తనని చుట్టుకుని పడుకున్న అనన్యను చూసి చేయి పక్కకు చాచి ఫోన్ అందుకుని అందులో టైం చూసి తల కట్టుకుని, ఇది మారదు నేను మారను అని నవ్వుకుంటూ అనన్య 2 భుజాలు పట్టుకుని, ఒసే మొద్దు, తెల్లవారింది లేవే, రాత్రంతా నువ్వు నిద్రపోకుండా నన్ను సరిగా నిద్రపోనివ్వలేదు, అస్తమాను కదులుతూనే ఉన్నావు, ఇప్పుడు చూడు టైం ఆల్రెడీ 7 అయ్యింది, పద త్వరగా రెడీ అయి వెళ్దాం అన్నాడు. అనన్య కళ్ళు తెరవకుండానే, అప్పుడే వెళ్ళిపోదామా, నేను రాను, నేను ఇంకా కాసేపు ఆడుకుంటాను అంది. ఓసై తింగర మొద్దు, మనం ఇంకా వెళ్ళలేదే, నువ్వు కలలో ఉన్నట్టున్నావు, లేచి వస్తే నీ కళ నిజం చేసుకుందాం అన్నాడు. అనన్య మత్తుగా కళ్ళు తెరిచి గది అంతా తేరిపార చూసి, అదేంటి బీచ్ ఏమైపోయింది అంది. నీ మొహం, మనం ఇంకా వెళ్ళనే లేదు, త్వరగా లేస్తే రెడీ అవుదాం అన్నాడు. అవునా, మనం ఇంకా వెళ్ళలేదా, ఓకే ఓకే ఓకే, నేను ఫాస్ట్గా రెడీ అయిపోతాను అంటూ ఉజ్వల్ మీద నుంచి పక్కకు జంప్ చేసి పరుగున వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఉజ్వల్ బ్రష్ చేసి అనన్య కోసం ఒక డ్రెస్ బెడ్ పైన రెడీగా ఉంచాడు. అనన్య స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటికి వచ్చి బెడ్పై ఉన్న డ్రెస్ చూసి కళ్ళు పెద్దవి చేసి, ఓ మై గాడ్, ఈ డ్రెస్ నాకా, ఇప్పుడు నేనేమో వేసుకోవాలా అంది. అవును, ఇదే వేసుకోవాలి అన్నాడు. అమ్మో, ఇది నాకు వద్దు, నేను ఎప్పుడు వేసుకోలేదు, మా నాయనం తిడుతుంది ఇలాంటివి వేసుకుంటే అంది. ఉజ్వల్ చెయ్యి పైకెత్తి, ఒక్కటిచ్చారంటేనా, నేను చెప్తున్నాను మూసుకుని వేసుకో, మీ నాయనమ్మ ఇక్కడ లేదు, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి, నా కోసం వేసుకో అన్నాడు. అనన్య సిగ్గుపడుతూ, నాకు ఇది వేసుకోవాలంటే సిగ్గండి, నేను వేసుకోను అంది. ఆహా, ఇలా టవల్తో నా ఎదురుగా ఉంటే సిగ్గులేదు కానీ ఆ డ్రెస్ వేసుకుంటే నీకు సిగ్గు వచ్చేసిందా అంటూ టవల్ పట్టుకుని లాగడానికి ట్రై చేశాడు. అనన్య దూరం జరిగి, వద్దు బాబు వద్దు, ఇప్పుడు మీరు అన్నదానికి నేను ఒప్పుకోకపోతే బీచ్ ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసి వేరే ప్రోగ్రాం మొదలు పెడతారు, నాకు ఈరోజు బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేయడమే కావాలి అంటూ ఉజ్వల్ ఇచ్చిన డ్రెస్ వేసుకోవడానికి ఒప్పుకొని, ఓకే నేను ఈలోపు డ్రెస్ వేసుకుని రెడీ అవుతా, మీరు వెళ్ళి స్నానం చేసి రండి అంది. ఉజ్వల్ అనన్య వైపు ఊరకంట చూస్తూ అనన్య ఆదమరుపుగా ఉన్న క్షణంలో చటుక్కున అనన్య టవల్ అమాంతం లాగి తన మెడ చుట్టూ వేసుకుని, నాకు ఈ టవలే కావాలి అంటూ కన్ను కొట్టి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఉజ్వల్ అలా చేసేసరికి అనన్య బెదిరిపోయి బెడ్పై ఉన్న బెడ్షీట్ తన మీదకి లాక్కుని, రాక్షసుడా అంటూ ఉజ్వల్ని ముద్దుగా తిట్టుకుని ఉజ్వల్ ఇచ్చిన డ్రెస్ని చేత్తో తడుముతూ, అవును ఈ డ్రెస్ ఎప్పుడు కొన్నారు, ప్రతిరోజు నాతోనే ఉన్నారుగా అని అనుకుంటూ దానిని తంటాలు పడుతూ ఎలాగోలాగా వేసుకుని రెడీ అయ్యి అద్దం ముందు నిలబడి తనని తానే చూసుకుని ఆశ్చర్యపోయింది. ఓ మై గాడ్, ఇది నేనేనా, ఆ సచ్చి వేసుకుంటుంటే తిట్టుకునేదాన్ని, ఈ డ్రెస్లో నేను ఇంత అందంగా ఉంటానా, అందుకే ఆయన అలా అన్నారు అనుకుని చిన్నగా నవ్వుకుంటూ హెయిర్ విప్పుకుని తల దువ్వుకుంటూ ఉండగా ఉజ్వల్ అనన్య దగ్గరికి వచ్చి తన భుజం మీద తలపెట్టి, ఎలా ఉంది డ్రెస్, నేను చెప్పాను కదా నీకు ఇది చాలా బాగుంటుందని అన్నాడు.
అవును. చాలా బాగుంది. నాకింత బావుంటుందని అస్సలు అనుకోలేదు. చాలా థాంక్స్ అంది. నీ మొహం నాకు థాంక్స్ ఏంటే? ఉండు ఈవేళ నీ హెయిర్ స్టైల్ కూడా నేనే సెట్ చేస్తా అంటూ అనన్యను ఎప్పుడూ వేసుకునేలాగా కాకుండా సైడ్‌కి చిన్న హెయిర్ లైన్ తీసి, దాన్ని ట్విస్ట్ చేస్తూ, దానికి చిన్న చిన్న పాయలను మధ్యలో కలుపుతూ, చెవి పక్కన పెట్టి స్లైడ్స్ పెట్టాడు. మరోవైపు కూడా చిన్నగా అదే విధంగా చేసి హెయిర్ వెనక్కి పెట్టి మిగిలిన హెయిర్ అంతా లీవ్ చేశాడు. అనన్యని మిర్రర్ వైపు తిప్పి చూసావా ఎంత బాగున్నావో అంటూ 1 సెకండ్ అని చిన్న స్టిక్కర్ తీసి విల్లులా వంగి ఉన్న అనన్య 2 కనుబొమ్మల మధ్యలో పెట్టి బ్యూటిఫుల్ అన్ను బేబీ యు ఆర్ లుకింగ్ సో గార్జియస్ అంటూ అనన్య పెదవులపై చిన్నగా ముద్దు పెట్టి మరి ఈ అన్ను బేబీకి తగ్గట్టుగా నేను కూడా రెడీ అవ్వాలిగా 2 మినిట్స్ అంటూ బ్లాక్ జీన్స్ వేసి దానిపైన లైట్ బ్లూ కలర్ టీషర్ట్ వేశాడు. అనన్య ఉజ్వల్ని ఎప్పుడు ఫార్మల్ ప్యాంట్స్ షర్ట్స్ అండ్ ఇన్షర్ట్లో చూడడంతో అనన్య నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసి తన 2 బుగ్గల మీద తన 2 చేతులు పెట్టుకుని వామ్మో మీరేనా ఎప్పుడూ ఆ ఫార్మల్ డ్రెస్లో చూస్తే నార్మల్గా ఉండేవారు ఈ జీన్స్ అండ్ టీషర్ట్లో సినిమా హీరోలా కూడా మీ పక్కన వేస్ట్ వామ్మో ఈ డ్రెస్లో మాత్రం దయచేసి ఎప్పుడు కాలేజ్కి రావద్దు ఇప్పటికే మిమ్మల్ని కాపాడుకోలేకపోతున్నాను దొంగ మొహాలు నా దగ్గరే మిమ్మల్ని మీ అందాన్ని పొగుడుతూ మీకు సైట్ కొడుతున్నారు ఇంకెలాంటి డ్రెస్లో మీరు వాళ్లకు కనిపించారు అంటే ఆ మా అంత మిమ్మల్ని ఎత్తుకుపోతారు అంటూ ఉజ్వల్ దగ్గరికి వెళ్ళి అమ్మో నా మొగుడికి నా అదిష్టే తగిలేలా ఉంది అంటూ 2 చేతులు తిప్పి మెటికలు విరిచింది. ఉజ్వల్ అనన్య చేస్తున్న పనికి చాలేవే చాలా సోపు వేస్తున్నావు కానీ ఇలా రా అంటూ తనని దగ్గరికి తీసుకుని తన పక్కనే నిలబట్టుకుని నిలువుటద్దం వైపు చూడమన్నాను. అనన్య క్యాజువల్గా తల తిప్పి అద్దంలో చూసుకుని తను వేసుకున్న డ్రెస్సు ఉజ్వల్ వేసుకున్న డ్రెస్ సేమ్ ఉండడంతో ఓ మై గాడ్ ఇందుకోసమా ఈ డ్రెస్సే వేసుకోవాలి అన్నారు అయినా జీన్స్ ఎందుకండి నాకు ఇందులో ఏదోలా అనిపిస్తుంది అంది. నీ మొహం ఈ బ్లాక్ జీన్స్ చూడు నీకోసమే అన్నట్టు ఎంత చక్కగా ఉందో దాని మీద ఈ లైట్ బ్లూ కలర్ బెలూన్ టాప్ ఎంత అందంగా ఉందో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయాలి పాపా లేదంటే నిజంగానే పల్లెటూరికి గబ్బలాయి అంటారు అసలు పల్లెటూరు వాళ్ళే ఈ మధ్య ఫ్యాషన్ని బాగా ఫాలో అవుతున్నారు నువ్వేంటే అప్పలమ్మవి దొరికావు నాకు అన్నాడు. హా అంటూ అనన్య ఉజ్వల్ మీదకి వెళుతుంటే ఏంటే ఇలాగే కొట్టుకుంటూ ఉందామా బయటికి వెళ్ళేది ఉందా అన్నాడు. నో 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 వెళ్ళాల్సిందే పదండి పదండి అంటూ వాటర్ బాటిల్స్ బెడ్షీట్ సేఫ్ సైడ్ తనకి ఉజ్వల్కి ఒక డ్రెస్ సర్ది ఉన్న బ్యాగ్ తగిలించుకుని పరుగున బయటికి వచ్చింది. ఉజ్వల్ అప్పటికే లాక్ పట్టుకుని రెడీగా ఉండడంతో డోర్ క్లోజ్ చేసి లాక్ వేశారు. పక్క పోర్షన్ డోర్ ఓపెన్ అవుతున్న సౌండ్ వచ్చేసరికి వామ్మో ఆంటీ వచ్చేస్తున్నారు పదండి త్వరగా పదండి నేను బయట వెయిట్ చేస్తా అంటూ గేట్ తీసుకుని తుర్రున బాటికి పారిపోయింది. అనన్య భయం చూసి చిన్నగా నవ్వుకుంటూ బైక్ని కిందకి దించాడు. అప్పుడే డోర్ ఓపెన్ చేసిన పక్క ఇంటి ఆమెను చూసి గుడ్ మార్నింగ్ ఆంటీ మేము బయటికి వెళ్తున్నాం నైట్కి వస్తాం బాయ్ అని చెప్పి అనన్యని బైక్పై బోత్ సైడ్ ఎక్కమని బైక్ని గాజువాక నుంచి యారాడ్ బీచ్ వైపు పోనిచ్చాడు. డాల్ఫిన్ హిల్ టాప్ రోడ్డులో బైక్ పోనిస్తూ బైక్ వెనకాల కూర్చున్న తన ప్రియమైన భార్య చేతులను తన నడుము చుట్టూ బిగించి పట్టుకోమని చల్లని గాలి ఎదురు వస్తుంటే అంతులేని సంతోషాన్ని వెతుకుతూ ఇద్దరూ కలిసి బీచ్ రోడ్లో ప్రయాణించారు. అన్ను బేబీ నీకు ఘాట్ రోడ్ అంటే భయం లేదు కదా అంటే కొంతమందికి ఘాట్ రోడ్ ఫియర్ ఉంటుంది అందుకే అడుగుతున్నాను అన్నాడు. అనన్య ఘాట్ రోడ్ అంటే ఏంటి అని లో వాయిస్లో అడిగింది. నా బంగారు తల్లి నీకు ఘాట్ రోడ్ అంటే కూడా తెలీదా అన్నాడు. తెలియదు అని అమాయకంగా చెప్తున్న అనన్య ఫేస్ని సైడ్ మిర్రర్లో చూసి మరీ ఇంత అమాయకురాలివేంటే ఇంత లోకం తెలియకుండా పెరిగావా పోనీలే ఇది ఒక అందుకు మంచిదేలే నేనే నీకు ఈ లోకాన్ని పరిచయం చేస్తాను అని అంటూ బండిని ముందుకు పోనిచ్చాడు. బైక్ బీచ్కి దగ్గరలోకి వచ్చేసరికి దూరంగా కనిపిస్తున్న సముద్రాన్ని చూసి అనన్య సంతోషంతో కేకలు వేస్తుంటే ఒరే అన్ను వద్దురా అక్కడికి వెళ్ళాక నీ ఇష్టం అని అంటూ అనన్యను కంట్రోల్ చేశాడు. కాస్త దూరం వెళ్ళేసరికి ఒక గుడి లాంటిది కనిపిస్తే ఏమండి బైక్ ఆపండి అని అనన్యగా గట్టిగా అరిచేసరికి ఉజ్వల్ కంగారు పడి బైక్ ఆపాడు.
ఏమైందే, ఎందుకలా అరుస్తున్నావు అన్నాడు. ఏం లేదండి, అదిగో అక్కడ ఒక గుడి చూశాను. మనం ఫ్రెష్ అయి ఉన్నాం, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. చక్కగా దైవ దర్శనం చేసుకుని వెళ్దామండి అని అంది. ఓసిని, ఈ మాత్రం దానికి అంతలా అరవాలా? సరే పద అని బైక్ వెనక్కి తిప్పి రోడ్డు పక్కనే ఉన్న గుడికి వెళ్ళి ఆ గుడిలో దేవుణ్ణి దర్శనం చేసుకున్నారు. ఆ పక్కనే ఉన్న పేరుని చదివి, ఇది భూలోకమ్మ తల్లి గుడి అండి అంది. అవునా అంటూ ఆ చిన్న గుడి పరిసరాలను చూస్తూ అక్కడ గట్టు మీద నుంచి సముద్రం కనిపిస్తుంటే కాసేపు అక్కడి నుంచే చూసి టైం 9 దగ్గర అవుతుండడంతో పదరా లేట్ అవుతుంది, ఫస్ట్ బీచ్ దగ్గరికి చేరుకుని బ్రేక్ఫాస్ట్ చేశాక నీ ఇష్టం, ఎంతసేపైనా నువ్వు బీచ్లో ఆడుకోవచ్చు. ఇక్కడ 3 బీచ్లు ఉన్నాయి, అన్నిటినీ ఒక రౌండ్ వేసేద్దాం అన్నాడు. ఓ అవునా, సరే సరే అంటూ ఉజ్వల్ వెనకాలే వచ్చి బైక్ ఎక్కి కూర్చుంది. ఉజ్వల్ చాలా జాగ్రత్తగా బైక్ని బ్యాలెన్స్ చేస్తూ బీచ్కి చేరుకున్నాడు. ముందుగా బీచ్కి పక్కనే ఉన్న రెస్టారెంట్లో ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి బీచ్లోకి వచ్చారు. అనన్యకి కొండ దాటి వచ్చి బీచ్కి చేరడం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఆ బీచ్ తనకి ఏదో వేరే లోకానికి వచ్చినట్టుగా అనిపించింది. ఆదివారం కావడంతో ఎక్కువ మంది బీచ్లో ఉన్నారు. మొదటిసారి బీచ్కి వెళ్ళినప్పుడు ఉజ్వల్ బీచ్లో వాటర్లో తడవడానికి ఇష్టపడకపోయినా ఇప్పుడు ప్రిపేర్డ్గా రావడంతో ఇద్దరూ చెప్పులు తీసేసి వారి ప్యాంట్ని మోకాల వరకు ఫోల్డ్ చేసుకుని బ్యాగ్లో థింగ్స్ అన్నీ పెట్టుకుని ఆ బ్యాగ్ బోత్ సైడ్స్ తగిలించుకుని ఇద్దరూ చెయ్యి పట్టుకుని ఇసుకలో నడుస్తూ సముద్రపు అలలను చేరుకున్నారు. ఉజ్వల్ అంతకు ముందులా కాక అనన్యతో పోటీపడి అలలతో ముందుకు వెనక్కి పరుగు తీశాడు. ఇద్దరూ చాలా సమయం అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక కాలేజ్ టీం వాళ్ళు ఒక 20 మంది వరకు ఎక్స్కర్షన్గా రావడంతో అనన్య ఉజ్వల్ని చూసి చాలా ముచ్చటపడారు. ఎంతో క్యూట్గా బబ్లీగా ఉన్న అనన్యను చూసి అంతా తనతో సెల్ఫీలు తీసుకున్నారు. మొదటిసారి వాళ్ళంతా అనన్యను ఉజ్వల్ని లవ్వర్స్ అనుకున్నారు. కాసేపటికి అనన్యను నిశితంగా చూసిన వాళ్ళకి అనన్య మెడలో నల్లపూసలను చూసి, ఆర్ యు మ్యారీడ్? వెరీ నైస్. యువర్ హస్బెండ్ ఈజ్ హ్యాండ్సమ్. యు బోత్ లుకింగ్ బ్యూటిఫుల్. యువర్ పెయిర్ ఈజ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ వాళ్ళిద్దరినీ మెచ్చుకొని వాళ్లతో కాస్త సమయం గడిపారు. లంచ్ టైం అయ్యేసరికి సూర్యుడు నడినెత్తి మీదకి రావడంతో ఉదయం నుంచి విరామం లేకుండా అలలతో పోటీ పడుతూ ఆడుతూ ఉండడంతో ఇద్దరూ అలసిపోయి అలానే బీచ్లో నడుచుకుంటూ ముందుకు వెళ్ళి ఒక రెస్టారెంట్ బీచ్ని ఆనుకుని ఉంటే అక్కడికి వెళ్ళి ఇద్దరు ముందుగా ఫ్రెష్ అయ్యి లంచ్ ఆర్డర్ చేసుకుని ఆ రోజు వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్న ఫొటోస్ని చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ లంచ్ ఎంజాయ్ చేశారు. లంచ్ ఫినిష్ అయిన తర్వాత అక్కడ రెస్టారెంట్లోనే గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ అక్కడ ఉన్న అందమైన ప్లాంట్స్ని చూస్తూ మనం కూడా ఇలాంటి గార్డెన్ని మెయింటైన్ చేయాలి అని అనుకుంటూ అలాగే మళ్ళీ నడుచుకుంటూ బీచ్కి వచ్చి అక్కడ ఉన్న రాళ్లపై కూర్చున్నారు. ఉజ్వల్ అనన్యను తన దగ్గరగా కూర్చోబెట్టుకుని తన వెనక ఉన్న పెద్ద రాయికి జారిగలబడి అనన్య చేతుల చుట్టూ బిగించి సముద్రంలో దూరంగా వెళ్ళిపోతున్న షిప్స్ని చూస్తూ తమని చేరాలని చూస్తున్న అలలను చూస్తూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ సాయంత్రం వరకు గడిపేశారు. వాళ్ళ ఏకాంతానికి ఎవరూ ఆటంకం కలిగించకూడదు అనుకున్నారో ఏమో అటుగా ఎవ్వరూ వెళ్ళలేదు. కొంత సమయానికి అక్కడి నుంచి లేచి మరి కాస్త ముందుకు నడుస్తూ ప్యారడైజ్ బీచ్కి చేరుకుని ఈవినింగ్ స్నాక్స్ అక్కడ తిని అక్కడ కూడా కాసేపు బీచ్లో ఆడుకున్నారు. ఉదయం ఉన్న కాలేజ్ బ్యాచ్ అక్కడ ఉండడంతో ఉజ్వల్ అనన్యతో మరి కాస్త క్లోజ్ అయ్యి ఉజ్వల్ లెక్చరర్ అని అనన్య అక్కడ స్టూడెంట్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అంతా మీది లవ్ మ్యారేజా అని అడిగారు. ఉజ్వల్ అనన్య ఒకరి ముఖం ఒకరు చూసుకుని అఫ్ కోర్స్ లవ్ మ్యారేజ్ అనుకోండి అన్నారు. ఆ కాలేజ్ స్టూడెంట్స్ అంట అదేంటి అనుకోవడం, కాస్త మీ మ్యారేజ్ గురించి చెప్తారా అని అడిగారు. ఉజ్వల్ నవ్వుతూ మా మ్యారేజ్ గురించి చెప్పడానికి ఏమీ లేదు అంటూ నా స్టడీస్ కంప్లీట్ అయ్యాక టైంపాస్ కోసం జాబ్ జాయిన్ అయ్యాను. మా ఇంట్లో వాళ్ళు నాకు జాబ్ వచ్చేసింది అని ఆనందపడిపోయి నేను ఎంత చెప్తున్నా వినకుండా నాకు వెంటనే ఇగో ఈ పిల్ల రాక్షసుని చూపించారు. అదేంటో అప్పటి వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకున్న నేను ఈ పిల్ల రాక్షసుని చూడగానే పీకల్లోతు ప్రేమలో పడిపోయాను. తొలి చూపులోనే నన్ను కట్టుపడేసింది ఈ రాక్షసి అంటూ అనన్య ముక్కు పట్టుకుని లాగి వదిలాడు. అనన్య ముక్కు రుద్దుకుంటూ ఆహా, నేనే మరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని వెంట పడింది. అసలు నేనైతే అప్పుడే నాకు పెళ్లి వద్దు దేవుడా అంటూ దేవుడికి మొక్కుకుని 108 ప్రదక్షిణాలు గుడి చుట్టూ తిరిగాను.
అలాంటిది పెళ్లి చూపుల్లో ఈయన్ని చూడగానే అన్నీ మర్చిపోయాను. పెళ్లి తర్వాత చదువుకుంటావని అడగగానే గంగిరెద్దులాగా తలరూపి ఏంటో తాళి కట్టించేసుకున్నాను అని అంది. అనన్య చెప్పింది విని కాలేజ్ స్టూడెంట్స్ అంతా పగలబడి నవ్వారు. హౌ క్యూట్! నువ్వే కాదు, నీ మాటలు నీ చేతలు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంతకీ నువ్వేం చదువుతున్నావు క్యూటీ అని అడిగారు. ఉజ్వల్ అనన్య వైపు చూస్తూ ఉంటే అనన్య స్టైల్ మార్చి ఐఎమ్ స్టడీయింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంది. వాళ్ళంతా ఓ మై గాడ్ ఓ అని గట్టిగా అరిచి ఏంటి సార్ ఇది మరీ దారుణం, ఇంత చిన్న పిల్లను పెళ్లి చేసుకుని మీ వెంట తీసుకుని తెచ్చేసుకున్నారా అని అన్నారు. ఉజ్వల్ చిన్న నవ్వు నవ్వి మీ కంటికి చిన్నపిల్లలనే కనిపిస్తుంది కానీ మహా ముదురు అని మనసులోనే అనుకున్నాడు. అనన్యతో చాలా సమయం గడిపి అంతా ఆ బీచ్లో ఎంజాయ్ చేస్తూ ఓకే సార్, నైస్ టు మీట్ యూ, ఎప్పుడైనా కలుద్దాం అని వాళ్ళ కాలేజ్ అడ్రస్ ఇచ్చి అంతా ఉజ్వల్ అనన్యకి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. ఉజ్వల్ అనన్యను తీసుకుని ముందు వచ్చిన డాల్ఫిన్ హిల్ రోడ్డు కాకుండా యారాడ్ రోడ్లో బైక్ని గాజువాక వైపు పోనిచ్చాడు. వెళ్ళేటప్పుడు బీచ్ని చూడాలనే ఎగ్జైట్మెంట్లో అనన్యకు అంతగా ఏమీ తెలియకపోయినా ఘాట్ రోడ్ దిగుతూ ఉంటే భయంగా ఉజ్వల్ని వెనక నుంచి హత్తుకుపోయింది. ఉజ్వల్ తన నడుం చుట్టూ బిగుసుకున్న అనన్య చేతుల మీద చెయ్యి వేసి బీ ఫ్రీ బేబీ, నేచర్ని చూడు అని అంటూ సరదాగా తనతో కబుర్లు చెప్తూ మధ్య మధ్యలో వ్యూ పాయింట్స్ దగ్గర ఆగి నేచర్ని చూస్తూ మంచి మంచి యాంగిల్స్లో ఫొటోస్ తీసుకుని చీకటి పడే సమయానికి గాజువాక సెంటర్ చేరుకున్నారు. ఉజ్వల్ నైట్ డిన్నర్ చేసి వెళ్దామని అంటే లేదు, పార్సిల్ పట్టుకుని వెళ్ళిపోదాం, అర్జెంటుగా బాత్ చేయాలనిపిస్తుంది, ఫ్రెష్ అయితేనే కానీ ఏది తినలేను అని అనన్య అనడంతో ఇద్దరికి చపాతీ పార్సిల్ తీసుకుని ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకునేసరికి పక్క పోర్షన్లో ఉన్న వాళ్ళంతా బయటే కుర్చీలు వేసుకుని కూర్చుని ఉండడంతో అనన్య తల కొట్టుకుని దేవుడా వీళ్ళ కళ్ళల్లోనే పడ్డానా అనుకుంటూ బైక్ దిగి ముఖం మీదకి ఫేక్ స్మైల్ తెచ్చుకొని గుడ్ ఈవినింగ్ ఆంటీ, గుడ్ ఈవినింగ్ అని చరితని పలకరించింది. చరిత అనన్యను జీన్స్లో చూసి వావ్ బ్యూటిఫుల్, వదినా నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఈ డ్రెస్ నీకు చాలా బాగా సెట్ అయింది, ఇకపై కాలేజీకి కూడా ఇవే ట్రై చేయి అంది. అనన్య కళ్ళు పెద్దవి చేసి అప్పుడు కదా మీ అన్నయ్య నా తాట తీస్తాడు, ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉండాలి అని మనసులో అనుకుని థ్యాంక్స్, ఫ్రెష్ అవ్వాలి, ఇంక నేను వెళ్తాను అని వాళ్ళకి ఎక్కువ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా డోర్ లాక్ తీసుకుని లోపలికి పారిపోయింది. రోజులు అందంగా దొర్లిపోతున్నాయి. అనన్య కాలేజీలో ఇంట్లో ఎటువంటి పిచ్చి పనులు చేయకుండా తెలివిగా నడుచుకుంటూ ఉజ్వల్ ప్రేమలో మైమరిచిపోయింది. నెల రోజులు గడిచిన పక్క ఇంటి ఆమె భయం మాత్రం అనన్యకు పోలేదు. ఎగ్జామ్స్కి వీలైనంత ప్రిపేర్ అవడంతో బాగానే స్కోర్ చేయడంతో ఉజ్వల్ అనన్యకి ట్రీట్ ఇచ్చాడు. దసరా దగ్గరికి వస్తుండడంతో కొత్త జంట పెళ్ళైన తర్వాత వచ్చిన కొత్త పండగ మూలాన ఇద్దరిని ఊరికి రమ్మని సత్యప్రసాద్ గారు ఫోన్ చేసి చెప్పారు. ఇటు సావిత్రి గారు కూడా కొడుకుతో కోడల్ని తీసుకుని ఊరు రమ్మని చెప్పడంతో అనన్య ఉజ్వల్ ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. వైజాగ్ వచ్చినప్పటి నుంచి ఉజ్వల్ ప్రేమ మత్తులో మునిగిపోయిన అనన్యకు ఊరు వెళ్తున్నాను అని అనగానే పుట్టిల్లు, తమ్ముడు, పిన్నులు, నాయనమ్మ గుర్తుకు వచ్చి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. ఎప్పుడెప్పుడు బయలుదేరే రోజు వస్తుందా అని ఎదురు చూసింది. ఊరు వెళ్ళడానికి 2 రోజుల ముందే తనకి ఉజ్వల్కి బట్టల బ్యాగులు సర్ది హాల్లో ఒక పక్కగా సిద్ధంగా ఉంచింది. ఉజ్వల్ అనన్యను చూసి పిచ్చి పిల్ల, ఇన్ని రోజులు గుర్తులేదు, ఇప్పుడు ఊరు వెళ్దాం అని డిసైడ్ అవ్వగానే ఓ ఊగిపోతున్నావు, ఇంకా ఒక్కరోజు రేపు కాలేజ్కి వెళ్ళి వచ్చామంటే రేపు నైట్ 9కి బస్సు, తర్వాత రోజు తెల్లవారు 5 గంటలకు మీ ఊళ్ళో ఉంటాం అన్నాడు. అనన్య కళ్ళు పెద్దవి చేసి ఫస్ట్ వెళ్ళేది మా ఇంటికేనా అని అంది. మీ ఇంటికేంటి, అది మా ఇల్లు, మా అత్తగారి ఇల్లు అన్నాడు. అబ్బో గొప్పే అంటూ ఉజ్వల్ మీదకి ఎగిరి దూకింది. తన మీదకి దూసుకొస్తున్న అనన్యను చేతులు చుట్టు పట్టుకొని అలాగే ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే బలవంతంగా కాలేజీకి బయలుదేరి వెళ్ళి మాటిమాటికి టైం చూసుకుంటూనే ఉంది. అనన్య పక్కన ఉన్న అమ్మాయి ఏంటి అనన్య, రేపటి నుంచి ఎలాగూ హాలిడేస్ కదా,
ఎందుకు ఊరికూరికే టైం చూసుకుంటున్నావు అంది. అదేమీ లేదు ఊరికే అని ఎక్కువ మాట్లాడకుండా, దేవుడా దేవుడా త్వరగా టైం అయిపోయేలా చెయ్యి అని మనసులోనే దేవుడికి దండాలు పెట్టి, ఎంతో బలవంతం మీద సాయంత్రం 5 వరకు కాలేజీలో గడిపి ఉజ్వల్ కోసం కాలేజ్ గేట్ దగ్గర వెయిట్ చేసింది. నెక్స్ట్ డే నుంచి కాలేజ్ హాలిడేస్ కావడంతో ఉజ్వల్ కాస్త లేటుగా కాలేజీ నుంచి బయటకు వచ్చాడు. 5:30 అవడంతో అనన్య ఉజ్వల్ బైక్ దగ్గరికి కోపంగా వెళ్ళి, ఏంటండి ఇంత లేటు, మనం ఊరెళ్ళాలి కదా, త్వరగా రావాలి కదా అంది. ఉజ్వల్ నవ్వుతూ, ఓసి పిచ్చిమొహం, మనం ఎంత త్వరగా వెళ్ళినా మన బస్సు 9కి, నువ్వు మరీ ఎగ్జైట్ అయిపోకు, నార్మల్గా ఉండు అని చెప్పాడు. అనన్య మూతి తిప్పి, మీకేం తెలుసు, ఊరు వెళ్దాం అన్నప్పటి నుంచి నా మనసు ఎప్పుడెప్పుడు మా అమ్మని నాన్నని నాయనమ్మని పిన్నిని బాబాయిని చూస్తానా, మా తమ్ముడు చెల్లాయిలను చూస్తానా అని ఊరికే కొట్టుకుంటుంది అంది. నాకు కూడా అంతే, ఎప్పుడెప్పుడు మా అమ్మని నాన్నని చూస్తానా అని నా మనసు ఊరికూరికే కొట్టుకుంటుంది. అందుకే రేపు మీ ఊరికి వెళ్ళే ఆ జంక్షన్లో కాకుండా మా ఊరికి వెళ్ళే జంక్షన్లో దిగుదాం అన్నాడు. ఇది క్యాన్సిల్, మీరు ముందు చెప్పారు కదా, అదే ఫిక్స్, కావాలంటే రేపు మధ్యాహ్నం నుంచి మన ఇంటికి వెళ్దాం అంది. అబ్బా అలాగా అని నవ్వుతూ ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. అన్నీ సర్దానా లేదా అని 1-4 సార్లు చెక్ చేసుకుని మరలా 10 రోజుల వరకు రాము అని తెలిసి ఫ్రిడ్జ్లో అన్నీ ఖాళీ చేసి కిచెన్లో అన్నీ నీట్గా సర్దుకొని అన్ని డోర్సు లాక్ చేసి ఉజ్వల్ డిన్నర్ బయట చేద్దామనే చెప్పడంతో ముందుగానే బ్యాగ్ తీసుకుని ఇద్దరూ కలిసి గాజువాక జంక్షన్ బయలుదేరారు. అప్పటికింకా బస్ టైం గంట పైనే ఉండడంతో అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక షాప్కి వెళ్ళి అనన్య తన తమ్ముడు చెల్లెళ్ళ కోసం గిఫ్ట్స్ తీసుకుంది. 8:30కి ఇద్దరూ కలిసి బస్ కోసం బస్ స్టాండ్ దగ్గర రోడ్డు పక్కన వెయిట్ చేశారు. అనన్య వచ్చిన ప్రతి బస్సును చూసి హే హే బస్సు, హే హే బస్సు అంటూ ఉజ్వల్ చెయ్యి పట్టుకుని లాక్కుని రోడ్డు మీదకు తీసుకువెళ్తుంటే ఉజ్వల్ నవ్వుతూ అనన్య ఉత్సాహాన్ని చూసి, రే మన బస్సుకి ఇంకా 10 నిమిషాలు టైం ఉందిరా, వెయిట్ చేయి అంటూ అనన్య భుజం చుట్టూ చెయ్యి వేసి తన దగ్గరికి లాక్కుని నిలబడ్డాడు. 10 బస్సులు తన కళ్ళ ముందే అలా వెళ్ళిపోతుంటే అనన్య నిరాశగా వాటి వైపే చూస్తూ ఉండిపోయింది. మరో బస్సు వస్తుంటే, ఇప్పటి వరకు జింక పిల్లలా ఎగిరి ఇప్పుడెందుకు ఇలా నీరసపడిపోయావు అని ఉజ్వల్ అడిగేలోపే అనన్య, ఇది కూడా అయి ఉండదులే అని ఉజ్వల్ భుజానికి తన తల వాల్చి అలా చూస్తూ ఉండిపోయింది. ఆ వచ్చేదేనే మనం ఎక్కాల్సిన బస్సు అన్నాడు ఉజ్వల్. ఉజ్వల్ ఆ బస్ అని చెప్పడంతోనే అనన్య కళ్ళు మతాబుల్లా వెలిగిపోయాయి. హే మన బస్ అంటూ బస్సును అడ్డంగా వెళ్ళిపోతుంటే ఉజ్వల్ అనన్య పట్టుకుని లాగి, ఒసే రాక్షసి ఆగవే, అది మన దగ్గరికి వచ్చి ఆగుతుంది, వెయిట్ అంటూ అనన్యను ముందుకు కదలకుండా పట్టుకున్నాడు. బస్ ఆగగానే అనన్య ఎంతో ఆనందంగా తన బ్యాగ్ కూడా అక్కడే వదిలేసి పరుగున బస్ ఎక్కేసింది. దీనికి ఆనందం వచ్చినా తట్టుకోలేను, ఈ లగేజ్ బాధలు ఇప్పటి నుంచే నాకు తప్పేలా లేవు అని 2 బ్యాగ్స్ పట్టుకుని బస్సు ఎక్కి నోట్లో వేలు పెట్టుకొని బస్ మధ్యలో నిలబడి ఎక్కడ కూర్చోవాలా అని వెర్రి చూపులు చూస్తున్న అనన్య ముందుకు వెళ్ళి ఆమె నెత్తి మీద మొట్టి, ఏం తెలియకుండానే బస్సు ఎక్కి ఏం చేస్తున్నావే, మన సీట్ నెంబర్స్ 16, 17, అదిగో అక్కడ పద అని బ్యాగ్స్ లగేజ్ షెల్ఫ్లో పెట్టాడు. అనన్య ఆ విండో సీట్లో కూర్చుని విండో గ్లాస్ పూర్తిగా ఓపెన్ చేసి తల బయటికి పెట్టి, బాయ్ వైజాగ్, మళ్ళీ 10 రోజుల తర్వాత వస్తానే అని చిన్నపిల్లలా చెప్తూ ఉంటే ఉజ్వల్ నవ్వుతూ వచ్చి పక్కన కూర్చున్నాడు. ఏమండి, మనం 5 గంటలకలా వెళ్ళిపోతామా ఇంటికి అని అడిగింది. అబ్బా 5 గంటలకి మీ ఊరు వెళ్ళాల్సిన జంక్షన్ దగ్గరలో దిగుతామే, అక్కడి నుంచి మనకి ఆటో వెంటనే దొరికితే ఒక పావు గంటలో మీ ఇంటికి వెళ్తాం, లేదా టైం పడుతుంది అన్నాడు. అవునా అని నీరసంగా మొహం పెట్టి, ఒక పని చేస్తే నాన్నని రమ్మంటే అనింది. ఎందుకే అంత ఉదయాన్నే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, రాత్రి అలసిపోయి పడుకుంటారు, ఏం అవసరం లేదు, ఎక్కడ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడతారో అనే నేను మావయ్య వాళ్ళకి ఏమీ ఇన్ఫామ్ చేయలేదు, నువ్వు కూడా మూసుకుని కూర్చో, ఆటో ఎప్పుడు దొరికితే అప్పుడు వెళ్ళొచ్చు అన్నాడు. అంతేనా అని బేలగా అడిగిన అనన్యను చూసి, అంతే బేబీ,
అంటూ అనన్య బుగ్గలు లాగి తన గుండెల మీదకి లాక్కుని, నువ్వు కళ్ళు మూసుకుని హాయిగా నిద్రపో, నీ క్వశ్చన్స్తో నా బుర్ర తినకు అంటూ అనన్య భుజం మీద జోకొడుతూ నిద్రపుచ్చాడు. అనన్య నిద్రపోయిన గంటకి నిద్రలేచి, ఏవండి జంక్షన్ వచ్చేసిందేమో, దిగిపోదాం పదండి అంటూ మంచి నిద్రలో ఉన్న ఉజ్వల్ని కుదిపి కుదిపి లేపేసింది. ఉజ్వల్ మత్తుగా కళ్ళు తెరిచి చేతుకున్న వాచ్లో టైం చూసి, ఓసే తెంగరబుచ్చి, మనం బస్సు ఎక్కి గంట కూడా అవ్వలేదే, అప్పుడే ఎక్కడ వెళ్ళిపోతాం, నోరు మూసుకుని పడుకో అంటూ మరలా గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. అనన్య అమాయకంగా ఉజ్వల్ గుండెల మీద తల ఉంచే తల కొద్దిగా ఎత్తి, మరి మనం ఇంకా ఇలా నిద్రపోతూ ఉంటే జంక్షన్ దాటి వెళ్ళిపోతాం కదా, ఎలా అంది. వైజాగ్ కాపురానికి వచ్చిన తర్వాత ఇప్పుడు మొదటిసారి పుట్టింటికి వెళ్తుంది అనన్య. అనన్యలో వచ్చిన చేంజ్ చూస్తే అన్నపూర్ణమ్మ ఎలా ఫీల్ అవుతుందో. మరి అది చూడాలంటే మీరేం చేయాలి, వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా మన సిరీస్ బాగా ముందుకు వెళ్ళాలి అంటే మీరు కామెంట్ చేయాలి, లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా వెళ్ళి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ కోసం రెడీగా ఉండండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.